triplex villas at Konnur, APR Projects. సార్ అంటే మీరు ఒక మాట అన్నారు, పక్కన కూర్చోబెట్టారు, పక్కన కూర్చున్నాను అని. ఒకటి మాత్రం అడుగుతాను, నిజంగా చెప్పండి, పక్కన కూర్చున్నారా లేకపోతే పరిస్థితులను అర్థం చేసుకున్నావు, లేకపోతే పరిస్థితుల వల్ల సైలెంట్ గా ఉండాల్సి వచ్చిందా? మీరు ఇన్ని సంవత్సరాలు అంత రాజకీయ అనుభవం ఉన్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఒక్కసారిగా రిటైర్డ్ అయిపోయారు అనగానే పెద్ద సెన్సేషన్ అప్పుడు న్యూస్ కూడా. అనుకోరు ఎవరు కూడా, ఆయన ఇట్లనే అంటారులే. మళ్ళీ తర్వాత 2009 నేను 2014లో మానుకున్న తర్వాత రాకూడదు అబ్బాయి కోసం అని చెప్పి 2019లో ఇటువైపు తెలుగుదేశం వైపు డోర్స్ క్లోజ్డ్ కాబట్టి అటువైపు వాళ్ళు ఆహ్వానిస్తున్నారు కాబట్టి అబ్బాయి వెళ్తానంటే ఆవిడ కూడా నేను కూడా పిల్లలు ఎదిగి పిల్లలకి అవకాశం వస్తే చెప్పాను కదా, పాలన అనేటటువంటిది అధికారం అనేటటువంటిది అవకాశం ఉన్నప్పుడు మంచి జరగటానికి మంచి చేయడానికి ఉపయోగించుకోవడానికి దాంట్లో నుంచి పారిపోకూడదు అనేటటువంటిది ఒక సిద్ధాంతం అండర్లైన్. ఆ అండర్లైన్ లో మన గౌరవం అనేటటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. అయినప్పుడు మళ్ళీ 19లో మళ్ళీ మనం వెళ్ళాల్సి వచ్చింది. అక్కడికి వెళ్ళిన తర్వాత కుదరలేదు. నేను ఓడిపోవడం అనేది సహజంగా జరగదు. అది ఎందుకు జరిగింది అంటే నా కోసం జరిగింది. భగవంతుడు మంచి చేయాలని అనుకుంటాడు ఈ కుటుంబానికో, లేకపోతే నా చేసినటువంటి చెప్పాను ఇందాక ఎంతమందికి అవకాశం ఉద్యోగాలు ఇప్పించడమో, లేకపోతే హాస్పిటల్లో చేర్పించడమో, లేకపోతే ఏదో ఒకటి మంచి పని చేసాం కదా, అందుకని దేవుడు ఉన్నాడు నా ఆయనకు మళ్ళీ అనుకుంటాను. కోడి పుట్టాడు, లేకపోతే ఆ రోజుతో అయిపోయేవాళ్ళం మనం. రిటైర్మెంట్ ఎప్పుడో ఒక రిటైర్మెంట్. ప్రపంచ చరిత్ర చదివిన తర్వాత ఎవరు పర్మనెంట్ కాదు. ఒక అలెగ్జాండర్, చింగిస్ ఖాన్, లేకపోతే ఒక మావు, లేకపోతే ఒక గాంధీ గారు, లేకపోతే ఎవరైనా ఆ కాలంలో చూశాను కదా. రాజీవ్ గాంధీ గారిని చూశాను, ఇందిరాగాంధీ గారిని చూశాను, పివి నరసింహరావు గారిని చూశాను, వాజ్పేయి గారిని చూశాను, దేవేగౌడ గారిని చూశాను. ఇలా ప్రైమ్ మినిస్టర్ గారు చూశాను ఆ సీట్లో. నేను నా కాలం ముందు చరణ్ సింగ్ గారిని చూశాను. వాడు జీవితం ఉన్నప్పుడు రిటైర్ అయ్యి పక్క వెళ్ళిపోయి కూర్చోలా. ఓకే, అందరూ పెద్ద వాళ్ళు, గొప్పవాళ్ళు, మనమెంత. సో ఏ రోజు ఒక రోజు అయ్యేటప్పుడు మాత్రం గౌరవంగా ఉండాలి. అక్కడ ఫుల్ స్టాప్ పెట్టి ఆ గౌరవప్రదమైనటువంటి విరమణ జరిగితే అంతకంటే గొప్ప విరమణ ఇంకోటి, అందుకంటే జీవితంలో లాభం అనేటటువంటిది భగవంతుడు మనకి ఇచ్చేది ఇంకోటి ఉండదు. ఓకే, ఇది నేను గమనించాను. నా అబ్జర్వేషన్ ఇంతమంది చెప్పాను కదా. సో ఆ గౌరవప్రదమైనటువంటి వివరణ ఇస్తున్నప్పుడు దాన్ని ఆస్వాదించాలి, దాన్ని అనుభవించాలి, దాన్ని ఒడికి పట్టుకోవాలి. అది నేను పట్టుకున్నా. సూపర్, గ్రేట్. అది అందుకే దీంట్లో ఏం లేదు. సో ఇప్పుడు మీరే అన్నారు, ఆయన అయితే ఆ వేలో రాగలరు, నేనైతే ఈ వేలో రాలేనని చెప్పారు కాబట్టి. బట్ చాలా కష్టం. ఒకే కాంపౌండ్ లో ఇద్దరు రాజకీయ నాయకులు అల్లుళ్ళు, ఎవరిని మెప్పించాలి, ఎవరిని నో చెప్పాలి, ఎవరికి ఎస్ చెప్పాలో కూడా ఆయనకు చాలా ఇబ్బందికరమైన ఒక ఇదని చెప్పుకోవచ్చు. బట్ ఇప్పుడు నారా వర్సెస్ దగ్గుపాటి కాంపౌండ్స్ రెండు ఉంటాయి. ఇక్కడికి వెళ్ళొచ్చారా అంటే అక్కడికి వెళ్ళొచ్చారా అంటారు, అక్కడికి వెళ్ళొచ్చారా అంటే అక్కడికి వెళ్ళొచ్చారా అంటారు. ఇవి ఎక్కువ ఉంటాయి ఆ రోజుల్లో. బట్ ఎలా బ్యాలెన్స్ చేయగలిగేది ఇద్దరు, అంటే ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంటుందా మీకు చంద్రబాబు గారికి? ఇప్పుడు మేము కాకపోతే ఏ రాజకీయ వ్యవస్థలో అయినా కూడా, ఇందిరాగాంధీ ఉందనుకోండి, 2 గ్రూప్స్ ఉండే, పేర్లు గుర్తులేవు. అట్లా ఎక్కడైనా కూడా ప్రతి చోట కూడా 2 గ్రూప్స్ ఉంటాయి. ఇప్పుడు చంద్రబాబు దగ్గర ఉన్నా, లేకపోతే జగన్ దగ్గర ఉన్నా 2 గ్రూప్స్ ఉంటవి. ఇవి మామూలే. కాకపోతే ఏంటంటే నాయకత్వం ఏం చేస్తుందంటే దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటా, అది అవసరం కూడా పార్టీకి ఎప్పుడు కూడా. ఎందుకంటే 2 వర్షన్స్ను వినాలి. నాయకత్వంకి ఏంటంటే ఆ ఫ్రీనెస్ ఎప్పుడు ఉంటుంది. ఆ ఫ్రీనెస్లో వీళ్ళు కాదంటే వీళ్ళేం చేయలేరు. వీళ్ళు బచ్చాసే యాక్చువల్గా. ఆ నాయకత్వం ఆ విచక్షణ జ్ఞానం ఉండి ఆ ఫర్మ్నెస్ ఉన్నప్పుడు ఆ రెండింటిలో ఏది సక్రమము ఏది అసక్రమం అనేటటువంటిది తెలుసుకోగలిగిన శక్తి ఉంటుంది. దాన్ని ఫార్వర్డ్ తీసుకెళ్ళటం. అక్కడ ఏంటంటే ఆ సక్రమం అనేటటువంటిది తీసుకోవడంలోనే షార్ట్ కట్, లబ్ధి, మనీ, వికెడ్నెస్, కక్ష పూరితంగా ఉంటుందా, లేకపోతే ఫెయిర్గా ఉంటుందా, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి కూడా ఇవాళ రాజకీయ నాయకుడికి ఇవన్నీ డబ్బు అవసరము, వికెడ్నెస్ అవసరము అనుకుంటే ఆ రోజుల్లో నాలాంటి వాళ్ళకి చాలా సాధ్యమయ్యేది కాదు. రెండో వైపున చెప్పిందనే
ఫెయిర్నెస్ లేకపోతే ఇంకో రకమైనటువంటి ఆదర్శము లేకపోతే సిద్ధాంతము దాన్ని కూడా మనం తీసుకెళ్లాలనేటువంటి నాయకత్వం కనుక ఉద్దేశం అయితే మన దాంట్లో సర్వే అవుతాం, లేకపోతే వెనక్కి. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.